ఏసీబీకి చిక్కిన కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అవినీతి రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు బలపన్ని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మందమర్రికి చెందిన కాడం తిరుపతి అనే రైతు నుండి కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు దాసరి విష్ణు, డ్రైవర్ అంజాదులు 10,000 రూపాయల లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివార్లో సర్వే నెంబర్ 645/ఆలో 28 గుంటల భూమి కాడం మల్లయ్య పేరిట అన్ని ధ్రువపత్రాలు ఉన్నా కొందరు వ్యక్తులు కబ్జాకి పాల్పడడంతో వివాదం నెలకొంది. పెండింగ్ మ్యుటేషన్ కోసం ఎన్నోసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మల్లయ్య కుమారుడు తిరుపతి తిరిగిన రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో జిల్లా అధికారులని కలవగా గత నెల 23న పూర్తయింది. గతంలో పలుమార్లు వీఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణుకు ఫోన్ పే ద్వారా 15,000 రూపాయలు తీసుకున్నారని, మరికొంత నగదు కావాలని తిరుపతి రెవెన్యూ అధికారులు ఇబ్బందులకి గురిచేయగా ఏసీబీ అధికారులని సంప్రదించారని తెలిపారు. ఈ మేరకు ఈ రోజు తిరుపతి నుండి నగదు తీసుకుంటుండగా తహసీల్దార్ పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు విష్ణు, డ్రైవర్ అంజాదులని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐ కృష్ణకుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.